This article in the Indian Constitution recognize education as a fundamental right. So articles, it is belongs to right to education act fundamental. So nearly 448 articles is there in our constitution, 448. So among 448, then one article is said fundamental right of education. That means 6 to 14 years, the government, they have to provide free education for 6 to 14 years. So which article tells like that? Article 14, Article 21A, Article 15, Article 32. Option B, Article 21A. Sure. Yes, sir. ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ బుక్ చదివావా? No, sir. No. మరి చదువుకుని ఎలా చెప్తున్నావు? నువ్వు ఒక మంచి నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళు, ఢిల్లీకి వెళ్ళు, రాష్ట్రపతి భవన్లో కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటుంది. ఎప్పటిది? 1947లో రాసిన బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకొని చదువు ఫస్ట్. Okay, sir. షూర్? Yes, sir. ఎప్పుడు బయలుదేరుతున్నావా? No, sir. Okay, as Article 21 is the right answer. Right, next question please, sir. Right, so ఇప్పుడు కూడా రాష్ట్రపతి భవన్లో దాన్ని చాలా దగ్గర ఇంచుమించు 75 years 77 years అయింది కదా, ఇప్పుడు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచి పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్? ఇది మార్నింగ్ అడిగినట్టు కదా. That is world. ఓ నీకు వర్డ్ ఇది లోకల్. No, sir. This is India, the world. ఇండియా మీన్స్ లోకల్. నువ్వు బోత్ ఆర్ లోకల్ కదా, No, sir. బోత్ ఆర్ నాట్ ఇండియన్స్. That is. మీ ఓన్లీ ఇండియన్. No, sir. All members are Indian. ఆల్ మెంబర్స్ ఆర్ ఇండియన్. And India, who are born on India, they are Indian. ఓకే, హూ బర్న్ ఆన్ ఇండియా? Mother Teresa is not born in India, but she belongs to Indian only. Right, which state in India is known as the land of the rising sun? Arunachal Pradesh. Arunachal Pradesh. Yes, sir. Pakka. Yes, sir. ఎస్, ఫస్ట్ సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉదయిస్తే మన ఇండియాలో లాస్ట్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ దగ్గర అస్తమిస్తాడు. నెక్స్ట్ అస్తమించడం కాదు, లేట్గా ఉదయిస్తాడు. సరే, నెక్స్ట్, విచ్ గ్యాస్ ఇస్ మోస్ట్లీ కామన్ యూజ్డ్ ఇన్ బెలూన్స్ అంట. బెలూన్స్ ఊదేవా? Yes, sir. మార్నింగ్ కట్టింది నువ్వేనా ఇవి? No, sir. నువ్వు కదా? ఓకే. విచ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ బెలూన్స్? ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్. Helium, sir. Option C. షూర్. Yes, sir. హీలియం Yes, sir. ఎప్పుడు నాకు చూసారు? హీలియం No. నాకు చూడకుండా హీలియం అని వేస్తున్నాం. సరే, ఒకసారి ఆ బెలూన్ తీసుకుని దాంట్లో చూసి చూడు, హీలియం ఉందా లేదా తెలుసుకున్నాం. We cannot visible the gas, sir. వై? ఎందుకు చూడలేము? ఎందుకు చూడలేము? ఒకసారి ఆ బెలూన్ తీసి చూడు, తెలుస్తుంది. కనబడుతున్నా హీలియం దాంట్లో. సో గ్యాసెస్ ఆర్ నాట్ విజిబుల్ మిస్టర్. హీలియం ఇస్ ఏ గ్యాస్. ఓకే, గ్యాసెస్ కంటి కనపడవు. రైట్, సో దోస్ ఆర్ ఇన్ సరౌండింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వాట్ డూ యూ కాల్ ఎనిమల్స్? What do you call animals that eat both plants and animals like that, like you, like me? అవునా కదా? నువ్వు ప్లాంట్స్ తినవా? ఎనిమల్స్ తింటావా? ఎనిమల్స్ అన్నీ తింటావా? No, sir. No. ఓకే, ఏమేమి తింటావు? Chicken. చికెన్ ఓన్లీ. మటన్ తినవా? No. ఫిష్, Yes, sir. చేప? Yes, sir. Huh? Yes, sir. వెరీ గుడ్. మటన్ మాత్రం తినవు. ఓకే, రైట్. Herbivores, carnivores, omnivores, insectivores. What do you call animals that eat both plants and animals?
Option C, A. omnivore. Herbivores. B. Carnivores. C. Omnivores. D. Insectivores. Option C, omnivore. Sure. Yes, sir. అవేనా అటు బోత్ ఎనిమల్స్ అటు ప్లాంట్స్ తింటాయి. Yes, sir. మనం కూడా ఓమ్నివర్సేనా? Yes, sir. షూర్. Yes, sir. పక్కా? Yes, sir. అవునా? Really, sir. Okay, right. Fix that one, sir, as it is the right answer. Next question, please. Of an electric fan is the device used to change the speed of an electrical fan. The speed of electrical fan. Right. A. Transformer. B. Rheostat. C. Ammeter. D. Voltmeter. Option B, yes, sir. Rheostat. Option B. A. Transformer. No, sir. B. Rheostat. C. Ammeter. D. Voltmeter. Option B, real, sir. సో అన్ని ఎలక్ట్రికల్ సంబంధించి ఉన్నాయి ఇక్కడ. Yes, sir. ఏది కరెక్ట్ అయిందచ్చు? Option B. షూర్. Yes, sir. నీకు ఎలా తెలుసు? ఫ్యాన్స్ ఇప్పుడు రిపేర్ చేస్తావా? No, sir. Yeah, in our home. అదే మీ ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తావా? No, sir. Huh? And switchboard was connected. స్విచ్ బోర్డ్స్ అంటే ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ అంతా నువ్వే చేస్తావా? No, sir. ఆ? I see, sir. Stop. Yes. Okay. Rheostat is the right answer. Give a big hand to it. Next question, please. Next. Which city is known as the Pink City? Pink City. Pink City. The pink గా ఉంటుందంట, పింక్ కలర్. ఏ కలర్ అంటే ఇష్టం నీకు? Blue. బ్లూ. Blue and orange. బ్లూ అండ్ ఏదో ఒకటి ఇష్టపడాలి. Both colors. బోత్ బ్లూ అండ్ ఆరెంజ్. పింక్. No, sir. మొన్న పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాను. White, sir. అంటే ఎప్పుడు నువ్వు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటూ ఉంటావా? No, sir. అక్కడ ఆన్సర్ చెప్పు. ఉదయపూర్, జోధాపూర్, జైపూర్, బికానర్. Option C, Jaipur. జైపూర్. Yes, sir. ఎక్కడుంది జైపూర్? Rajasthan. రాజస్థాన్ ఉంది. సో పింక్ సిటీ ఎస్. Yes, sir. Sure. Yes, sir. ఫిక్స్. ఎస్ ఫిక్స్ దట్ వన్. ద పింక్ సిటీ ఇస్ జైపూర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఎక్కడున్నాడు ఈ అబ్బాయి? రాజస్థాన్ ఉన్నాడు. నెక్స్ట్. If the sum of two angles is equal to 180 degrees, sum of two angles is 180 degrees, such angles are called A. Right angles. B. Reflex angles. C. Supplementary angles. D. Adjacent angles. Option C, supplementary angle. కనుక్కుందాం కాసేపు. ఓకేనా? ఇంకో క్వశ్చన్ అడగచ్చా విత్ యువర్ పర్మిషన్? Yes, sir. ఓకే. వాట్ ఈస్ ది supplementary angle of 120 degrees? క్యాలిక్యులేటర్ తెచ్చదా? 60 degrees, sir. షూర్. Yes, sir. ఎందుకు? Sum of two angles is equal to 180 degrees. You ask 120 degrees, sir. We can add for it 60 degrees means 180 degrees, sir. Yes, it is a right answer. Supplementary angle is sum of two angles should be 180 degrees. Right. Next question, please. A substance formed by the neutralization of an acid with a base is called. Neutralization of an acid with a base is called. A. Acid. B. Base. C. Salt. D. Oxide. So, for neutralization of acid, what we have to use as a base? A. Acid. B. Base. C. Salt. D. Oxide. Option C, salt, sir. Salt. Option C, salt, sir. Yes, sir. ఎలా చెప్పగలుగుతున్నాం?
Salt is natural substance. Natural substance. సరే ఒక చిన్న లాజిక్ చేద్దామా? పెరుగన్నం తింటావా? That? పెరుగన్నం తింటావా? Yes, sir. రైట్. సో అన్నం పెరుగు వేసుకుందాం ఎక్కువగా. తింటావా పెరుగన్నం? No, sir. అన్నము పెరుగు బాగా కలుపుకునేసి తింటావా? No, sir. ఏమి? We can pour water and salt also. నేను అవన్నీ అడగలేదు, తింటావా అని అడిగాను. No, sir. ఎందుకు తినలేవు? Not have taste, sir. టేస్ట్గా ఉంటుందా? ఏ టేస్ట్ ఉంటుందా అక్కడ? చప్పగా. చప్పగా ఉంటుందా? పుల్లగా ఉంటుందా? Yes, sir. అంటే నువ్వు పెరుగన్నమే తినలేదా ఇంతవరకు? తింటాను. ఆ? పుల్లగా ఉంటుందా? అంటే రుచులే తెలియవా నీకు? రుచులు తెలియవా? టేస్ట్ తెలియదా? Yes, sir. తెలుసా? Yes. పుల్లగా ఉంటుందా? Yes. రైట్. సో ఆ పుల్లగా పోవడానికి కోసం ఏం చేస్తాము? Salt. రైట్. సాల్ట్ మిక్స్ చేస్తే న్యూట్రల్ అవుతుంది. Yes. అర్థమవుతుందా? రైట్. యాజ్ ఇట్ ఇస్ ఎ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్లాప్స్ అవ్వాలి. కొట్టారా? నాకు కొట్టారా? నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్? ఏ బాబు, వింగ్స్ ఆఫ్ ఫైర్, వింగ్స్ అంటే ఏమి? రెక్కలు. రైట్. వింగ్స్ ఆఫ్ ఫైర్. హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్? సరోజినీ నాయుడు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, యువర్ బెస్ట్ ఫ్రెండ్, సి రాజారాం మోహన్ రాయ్, డి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆప్షన్ బి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వింగ్స్ ఆఫ్ ఫైర్. Yes, sir. మీ బెస్ట్ ఫ్రెండ్ ఆయన? Yes. No, sir. No, sir. తెలీదు. ఆయన ఎప్పుడన్నా చూసావా? No, sir. ఎప్పుడు చూడలేదా? No, sir. టీవీలో ఫోటోలు ఎక్కడ చూడలేదా నువ్వు? On photo, I see. Photo on TV. అదే చూసావు కదా? Yes, sir. చూడలేదంటున్నా? On real life, I రియల్ లైఫ్. ఓకే రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేలే. రైట్. ఎస్, ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ ఎ రైట్ ఆన్సర్. రైట్. ఇక్కడ చూడండి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్స్ ప్లీజ్. బాబు లతీస్, రైట్? మరి 10th క్వశ్చన్, బట్ వీ నీడ్ ఎంటర్టైన్మెంట్. 10 కంప్లీటెడ్. అయిపోయిందా? ముందే టిక్ పెడుతున్నా. అదే లైక్ బర్త్డేస్ దాకా. రైట్. బాబు లతీష్ బాబు. లతీషా లతీష్ బాబు? లతీష్ ఓన్లీ. ఓకే. సాంగ్ పాడతావా? పద్యం. పద్యం వద్దు, బోర్ కొడతాను. అందరూ పద్యాలు. సాంగ్ పాడు. ఏమి నీకెందుకు? వినేవాడికి ఇబ్బంది, పాడేవాడికి నీకేం ఇబ్బంది? పాడే పద్యం. సాంగ్ పాడు. రాదు. సరే, ఒక పని చేస్తాను, అటు తిరిగి పాడు సాంగ్ కావాలంటే. పద్యమే పడతావా? డైలాగ్ చెప్పువా? డ్యాన్స్ ఏమా? పద్యాలకి విని బోరు కొడతాను. సరే, ఒక పని చేయి. ఏ పద్యం చెప్పాలనుకుంటున్నావు? ఒక పని చేయి, వెనక నుంచి చెప్పు, బాగుంటుంది వింటాను. వికట కవి చెప్పు. వికట కవి చెప్పు. వికట కవి. తిప్పించు. కవి వికట. వికట కవి. సరే, అలాంటి వర్డ్స్ నువ్వు చెప్పు చూద్దాం. అంటే తిప్పిస్తే మళ్ళీ సేమ్ యాసిడ్స్ అవ్వాలి. జలజ. జలజ పదం ఉందా? ఓకే. కిటికీ. కిటికీ. ఓకే, ఇప్పుడు పాడు పద్యం. దారుని రాజ్య సంపద మదంపున గోమది కృష్ణ జూచి. ఇట్లా అది భీముడు దుర్యోధన చూసి అంటాడు కోపంగా. ఓకేనా? గద కావాలి కదా? పర్వాలేదు. ఓకే ఓకే. ఏదైనా పైపు వాటర్ బాటిల్ ఎట్లా పెట్టుకుంటాడు? పైప్ ఏదంతా ఉండేవాడిని. రైట్, పాడు.
దారుని రాజ్య సంపద మదంపున కోమలి కృష్ణ జూచి రంబోరును జోరు దేశమునండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమతీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు జేతు యోధను ఉగ్రడనాంతరమునన్. Right, thank you. Please be seated. Next question, please. Next, which organ in the human body? Which organ in the human body filters blood and produces urine? A. Liver. B. Lungs. C. Kidneys. D.